హాయ్ గైస్, హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ భారతీయుడు 2. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేంత వరకు సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో ఒక్కసారిగా ఉన్న అంచనాలన్నీ తలకిందులుగా అయిపోయాయి. కానీ శంకర్ మీద నమ్మకంతో వెళ్తే సినిమా పెద్ద డిసప్పాయింట్ చేసింది గాయస్. సినిమా నాకైతే బిలో యావరేజ్ టు యావరేజ్ అనిపించింది. సినిమా 100% ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని వెళ్తే అందులో 40% బాగుంది. 60% అంతా పెద్ద రాడ్. ఆ 40% కూడా సెకండ్ హాఫ్ టు క్లైమాక్స్ అంతే. ఎక్కడ సినిమా అసలు చూడాలనిపించదు కూడా. ఇక మూవీ స్టోరీ విషయంలోకి వస్తే, సిద్ధార్థ్ అండ్ ఆర్త్ ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి కరప్షన్ కి ఎగెనిస్ట్ గా ఫైట్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో సొసైటీలో మార్పు గురించి. తప్పుని చాలా మంది జనాలు ఈజీగా చేస్తున్నారు. తప్పు చేయాలంటే భయం వేయాలి, భయం రావాలంటే తాత రావాలి. అదేనండి ఇండియన్ 2 రావాలి. ఇంకా ఫస్ట్ హాఫ్ మ్యాటర్ లోకి వస్తే పిచ్చ బోరింగ్. తాత రావాలి అనుకుంటాం, కానీ హైలైట్ ఏంటంటే తాత వచ్చాకే లాగ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది మూవీ. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటది తాత రావాలి అని అనుకున్నప్పుడు ఆ క్యూరియాసిటీయే బాగుంటుంది, కానీ తాత వచ్చాక ఏ మాత్రం సినిమా మీద ఇంపాక్టే ఉండదు. సేమ్ రొటీన్ ఫైట్స్. ఈ మూవీ శంకర్ తీసినట్లు కాకుండా మన బోయపాటి గారు తీసినట్లు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ రొటీన్ మాస్ మసాలా మూవీలా స్టార్ట్ అవుతుంది. హీరో ఇంట్రడక్షన్, ఫైట్, సాంగ్. దాని తర్వాత మన మినీ గ్యాంగ్ సిద్ధార్థ్ అండ్ ఆర్తి కలిసి ట్విట్టర్ లో కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ చేయడం వల్ల ఇండియన్ 2 కి తాతకి తెలుస్తుంది ఇండియాలో నా అవసరం ఉంది అని. వీళ్ళు హ్యాష్ ట్యాగ్ చేయడం ఏంటో, తాతకి తెలియడం ఏంటో, అవసరం ఉందని వచ్చేయడం ఏంటో అంత ఒక కలలా ఉంటుంది. ఇంకా తాత వచ్చిన తర్వాత ఎవరెవరైతే కరప్షన్ చేస్తున్నారో వాళ్ళందరినీ శిక్షించడం మొదలు పెడతాడు. మెయిన్లీ ఇక్కడ వచ్చే సీన్స్ చాలా బోరింగ్ గా ఉంటాయి. సినిమా చాలా రిచ్ గా అండ్ లావిష్ గా అయితే ఉంది, కానీ గ్రిప్పింగ్ అయితే లేదు. భారతీయుడు 1 లో తాత క్యారెక్టర్ అంత బాగుంటుందో ఈ ఇండియన్ 2 లో తాత క్యారెక్టర్ ని అంత కూనీ చేసి పాడేశారు. మేకప్ గురించి మాట్లాడాలంటే చాలా దారుణం. ఆర్టిఫిషియల్ అని ఈజీగా తెలిసిపోద్ది. అండ్ ఈ మూవీలో కూడా సేమ్ అప్పుడెప్పుడో భారతీయుడు 1 లో ఉన్న సేమ్ స్టోరీ లైన్. లంచం గురించే తప్ప అంతగా వేరే టాపిక్స్ మీద ఏమీ చూపించరు. ఇప్పటికే లంచం మీద చాలా మూవీస్ వచ్చినాయి, ఇంకెన్ని చూడాలి సార్. ఇంకా మూవీ అయ్యేసరికల్లా దండం పెట్టేసి థియేటర్ నుంచి బయటకు వస్తాం. అండ్ మెయిన్లీ ఇండియన్ 3 ఉన్నట్టు టైలర్ అయితే వేసారు. సో ఇండియన్ 3 ఎలాగుంటుందో వచ్చాక చూడాలి. ఆ మూవీతో ఉన్న హిట్ కొట్టాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.